కప్పర ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నెపం మొత్తం బీజేపీ మీద నెడుతుంది. అంటే మీరు అమెండ్మెంట్ ఇచ్చినాము, రాష్ట్రపతి దగ్గర ఉన్నది వీళ్ళే అమలు చేయట్లేదని అంటున్నారు. ఢిల్లీలో కూడా వీళ్ళు ధర్నా చేయడానికి కూడా వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళ మేనిఫెస్టో తీసి చదవండి. అందులో ఎప్పుడైనా దీన్ని కేంద్రానికి పంపుతాం, కేంద్రం ద్వారా అమలైతే మేము ఇస్తామని చెప్పిందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పించుకోవడం కోసము బీజేపీ ఇస్తలేదు, కేంద్రం ఇస్తలేదు అనేటువంటి మాట చెప్తుంది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి బీసీలను మోసం చేయడం వెన్నతో పెట్టినటువంటి విద్య. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీలను మోసం చేయడానికే సిద్ధంగా ఉన్నది. ఎందుకంటున్నంటే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ హామీ. కామారెడ్డి డిక్లరేషన్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినరు, వాళ్ళు అమలు చేయాలి. వాళ్ళు అమలు చేయకుండా ఒకవేళ వాళ్ళు మా మేనిఫెస్టోలో మేము దీనిపైన పోరాడతాము, కేంద్రం దగ్గరికి పోతాము, కేంద్రం అనుమతి ఇచ్చినప్పుడు మేము ఇస్తాము అని చెప్తే అది ఇప్పుడు వాళ్ళు అనడానికి ఉంటుంది. కానీ ఓట్లు వేయించుకునేటప్పుడేమో మేమే ఇస్తామని చెప్పి ఇప్పుడేమో కేంద్రం ఇవ్వాలి, బీజేపీ ఇవ్వాలి అని చెప్తున్నారంటే వీళ్ళ ద్వంద్వ విధానానికి నిదర్శనంగా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే 9th షెడ్యూల్లో కూడా చేర్చాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 9th షెడ్యూల్లో చేర్చాలనేటువంటి అంశం ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వంలో ఉంది. 9th షెడ్యూల్లో చేర్చాలనేది ఉన్నది. ఈ 9th షెడ్యూల్లో చేర్చాలనేటువంటి అంశం కామారెడ్డి డిక్లరేషన్ చేయకముందు, మాట్లాడకముందు కాంగ్రెస్ పార్టీకి తెలియదా? అంటే కాంగ్రెస్ పార్టీకి తెలిసే బీసీలను కావాల్సుకొని మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ అందులో కూడా 42% రిజర్వేషన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 10% ముస్లింలకు రిజర్వేషన్లను కల్పిస్తూ 42% చేసింది. ఇప్పుడే 36% ఉన్నాయి బీసీలకు. ఈ 42% అమలైతే బీసీలకు దక్కేది ఎంత? 32%. అంటే ఇంకా 4% రిజర్వేషన్లు ఈ కాంగ్రెస్ పార్టీ కోత విధిస్తూ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీల పక్షాన లేదు. ఇప్పుడే కాదు, కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ ది బిగినింగ్ బీసీల పక్షాన లేదు. దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇన్నేళ్ళు పాలిస్తే ఇప్పటిదాకా ఒక బీసీ ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ చేయలే కదా. ఎందుకు చేయలేదంటే కాంగ్రెస్ పార్టీకి బీసీలు అంటే వ్యతిరేకం. బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుంది తప్ప బీసీలకు మేలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి లేదు. అదే భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి రాజ్యాంగ పరంగా, రాజకీయ పరంగా బీసీలను ఎదగాలని చెప్పి బీసీలను అభ్యున్నతి కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులను బీసీలను చేసింది. బండి సంజయ్ గారిని చేసింది, లక్ష్మణ్ గారిని చేసింది, అంతకుముందు బండారు దత్తాత్రేయ గారిని చేసింది. ఇప్పుడు దేశ ప్రధానిగా ఉన్నటువంటి నాయకుడు గవర్నర్లు నరేంద్ర మోదీ గారు కూడా ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి వ్యక్తి. బండారు దత్తాత్రేయ గారికి గవర్నర్గా అవకాశం ఇచ్చింది. ఇట్లా భారతీయ జనతా పార్టీకి అవకాశం వచ్చినప్పుడు బీసీలకు మేలు చేయాలన్నప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మేలు చేసి తీరింది. ఇదే కాదు, దేశం మొత్తం మీద కూడా బీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి కార్పొరేషన్ లేనప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు బీసీ కార్పొరేషన్, రాజ్యాంగబద్ధ కార్పొరేషన్ను వేసింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు వీళ్ళు ఎట్లా చెప్తారు బీసీల మీద బీజేపీకి ప్రేమ లేదు అని చెప్పి? కేవలం ఓట్ల రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీకి ఓట్ల పైన బీసీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఎట్లా కనబడతాడు అంటే ఆయన నడిచి వచ్చేటువంటి ఒక ఓటర్ లెక్కనే కనబడతాడు. బీసీ అంటే భారతీయ జనతా పార్టీకి ఎట్లా కాదు. బీసీ అంటే భారతీయ జనతా పార్టీకి వీళ్ళని రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేయాలనేటువంటి ఒక దృక్పథం భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. కాబట్టి అడుగడుగున భారతీయ జనతా పార్టీ ఈ బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతుంది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఇప్పేయడం కోసం భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది, ఉద్యమంలో నిలబడి ఉంటుంది. అంటే వీళ్ళు అధికారం కోసమే బీసీలను గడ్డు పెట్టుకొని వాళ్ళని మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారంటున్నారు. 100% ఇప్పుడే కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్రనే అది. మోసాల చరిత్ర, దగా చరిత్ర, కుట్రల చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ. మనం చూసుకుంటే ఎప్పుడైనా ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని వాళ్ళు చెప్పిండ్రు, 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం అయితే చర్చ చేస్తుంది కదా. ఈ డిమాండ్ మనం పెడుతున్నప్పుడు దీనికి సాధ్యాసాధ్యాలు ఏందని మాట్లాడుతుంది కదా. మరి అప్పుడు తెలియదా ఇది కేంద్రం దాకా పోవాలి, 9th షెడ్యూల్లో కలిపిన తర్వాత అవుతుందని అప్పుడు తెలియదా? అంటే తెలిసి మోసం చేయడం కోసం జరిగినటువంటి కుట్ర ఇది. తెలిసి మోసం చేసి బీసీలను మోసం చేసి వాళ్ళ ఓట్లు దండుకోవడం జరిగినటువంటి కుట్ర అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ చరిత్రనే బీసీలను మోసం చేసేటువంటి చరిత్ర. మనకు ఎవరో చెప్పలే, ఆ పార్టీ నాయకుడు హనుమంతరావు గారు చెప్పినారు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు న్యాయం జరగదు, ఇది కాంగ్రెస్ పార్టీ దగా చేసేటువంటిది, ఇది రెడ్ల పార్టీ అని చెప్పి వాళ్ళే చెప్పిండ్రు కదా. ఇప్పుడు కూడా ఆ పార్టీ ద్రోహం చేయడానికి, మోసం చేయడానికి పరిమితమైంది తప్ప బీసీలకు న్యాయం చేసేటువంటి పరిస్థితి ఆ పార్టీకి లేదు. అంటే అసెంబ్లీలో మేము బిల్లు పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రపతికి గవర్నర్ నుంచి రాష్ట్రపతి పంపినా కూడా వీళ్ళు ఏమనట్లేదు అని కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అంటే నేను ఏమంటున్నానంటే అసెంబ్లీలో బిల్లు పెట్టినరు, బిల్లు పాస్ అయింది, భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. అప్పుడు తెలియదా ఇది కేంద్రం పోతుందని? ఇది ఏంటంటే మేము ఇస్తామని చెప్పి అయితేనేమో వాళ్ళ వైపు, కాకపోతేనేమో బీజేపీ వైపు. మంచి జరిగితే కాంగ్రెస్ పార్టీ చేసింది, రేవంత్ రెడ్డి చేసిండ్రు. మంచి జరగలేదనుకో ఇది బీజేపీ చేసింది, బీజేపీ వల్ల అన్యాయం జరిగిందని చెప్పేటువంటి ప్రచారం చేసేటువంటి కార్యక్రమం.
కానీ బీసీలు ఆర్థికంగా రాజకీయంగా వెనకబడవచ్చు, కానీ బీసీలు తెలివితనంగా వెనకబడి లేరు. బీసీలు ఇలా అందరూ ఆలోచన చేస్తున్నారు, ఏ పార్టీ మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ బీసీలను, ఏ పార్టీ బీసీలకు అనుకూలంగా ఉన్నదనేది వాళ్ళందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీకి అధికారం వచ్చినప్పుడు దత్తాత్రేయ గారు లాంటి నాయకుడిని కేంద్ర మంత్రిని చేసింది. భారతీయ జనతా పార్టీకి అధికారం వచ్చినప్పుడు దత్తాత్రేయ లాంటి బీసీని గవర్నర్ను చేసింది. భారతీయ జనతా పార్టీకి అధికారం వస్తే భారతీయ జనతా పార్టీకి బీసీలు అధికారం కల్పిస్తే రాజ్యాంగపరంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది. ఈ 10% ముస్లింలను కలిపి బీసీలకు ఇప్పుడున్న 36% రిజర్వేషన్లను కోసి 32% చేసేటువంటి ఈ కాంగ్రెస్ విధానాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. కాబట్టే మతపరమైనటువంటి రిజర్వేషన్లను భారతీయ జనతా పార్టీ అంగీకరించదు. 42% బీసీలకే రిజర్వేషన్లు దక్కేటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ చేపడుతుంది, తీసుకుంటుంది. అదే రకంగా ముందుకు పోయి పోరాటం చేస్తుంది. జై శ్రీరామ్, వందే మాత్రం. నా పేరు సూరజ్ కుమార్ ముదిరాజ్, నేను బీజేపీ కార్యకర్తను. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత బై నేషన్ థియరీ అని తీసుకొచ్చేసి పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని ఇండియా నుండి వేరు చేసిండ్రు. అప్పుడు ఏం చేసిండ్రు, ఒక ప్రాంతమేమో ముస్లింలకు పాకిస్తాన్ అవుతుంది, ఇంకో ప్రాంతమేమో భారతదేశం, హిందువులకు భారతదేశం అవుతుంది చెప్పిండ్రు. తర్వాత ఇప్పుడు అంటే భారతదేశంలో మొత్తం హిందువులే ఉండాలి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు పాకిస్తాన్ ఇచ్చేసినాం, బంగ్లాదేశ్ ఇచ్చినాం. మళ్ళీ 10% ముస్లింలకు రిజర్వేషన్స్ అంటే ఇట్లా ఇచ్చుకుంటూ పోతే కొన్ని సంవత్సరాల తర్వాత హిందువులు సంఖ్య తగ్గిపోతుంది, ముస్లింల సంఖ్య పెరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆలోచించిన విషయం ఏంటంటే అసలు భారతదేశము పాకిస్తాన్, బంగ్లాదేశ్లను ఎందుకు వదులుకున్నది? మరి వదులుకున్నప్పుడు అందులో ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు వాళ్ళందరికీ రిజర్వేషన్లు ఇవ్వద్దు కదా, మొత్తం రిజర్వేషన్లు అన్నీ హిందువులకే కలగాలి కదా. ఎందుకు ఇవ్వాలి రిజర్వేషన్స్? అసలు వాళ్ళకు సిటిజన్షిప్ ఎందుకు ఇవ్వాలా? వాళ్ళందరినీ రెఫ్యూజీల కింద ట్రీట్ చేయాలని నేను చెప్పుడు భారతదేశాన్ని మొత్తం ప్రజలను కోరుతున్నాను. నమస్కారం, నా పేరు పర్వత సతీష్ కుమార్ పటేల్, హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే భారతదేశం వచ్చిన నాటి నుంచి సుమారు 70 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఓబీసీ బీసీలకు అన్యాయం జరుగుతూ వస్తూనే ఉంది. దీనికి కారణం ఏంటంటే ఏదైతే అగ్రకులాలు ఉన్నాయో అగ్రకులాల కింద మనం దోపిడీ చేయబడుతున్నాం. ఎప్పుడైతే ఓటు బ్యాంకు ద్వారా మన రాజ్యాధికారం తెచ్చుకున్నట్టు అయితేనే తప్ప ఈ అగ్రకులాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకులాలు, అగ్ర పార్టీలు మాత్రం వాళ్ళకి వత్తాసు పలుకుతాయి. కాబట్టి రానున్న స్థానిక సంస్థలలో, గ్రామ పంచాయతీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎక్కడైతే బీసీలు నిలబడతారో, బీసీలు నిలబడ్డ చోట్ల ఖచ్చితంగా బీసీలకు ఓట్లేసి బీసీలు సర్పంచ్లుగా, జడ్పీసీగా, ఎంపీటీసీలుగా గెలిపించుకోవాలి. ఏదైతే జనరల్ స్థానాలు ఉంటాయో జనరల్ స్థానాలు కూడా మనమే, జనరల్ స్థానాలలో కూడా బీసీలో నిలబెట్టి బీసీలను ఖచ్చితంగా గెలిపించాల్సిన బాధ్యత బీసీల మీద, బీసీల లీడర్ల మీద, అందరి మీద ఈ యొక్క బాధ్యత తీసుకొని ఈ యొక్క రానున్న స్థానిక సంస్థలు గెలిపేయాలని, ఈ యొక్క ఏదైతే ప్రాంతీయ, జాతీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి కోసం మాత్రమే ఈ 42% రిజర్వేషన్ మీద ఈ రకమైన సభలు, సమావేశాలు పెడుతున్నారు తప్ప ఎవరికి బీసీల మీద చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు అన్యాయం చేస్తుందని తెలిసిన తర్వాత ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ద్వారా మనకు ఎంత నష్టం జరిగిందంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో 5 నుంచి 7% ఉన్న అగ్రకులాలు, 50 నుంచి 60% ఉన్న బీసీ కులాల మీద పెత్తనం చేస్తూ గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన అనగదొక్కుతూనే వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు రిజర్వేషన్లు వాళ్ళు మనకిచ్చుడు కాదు, రిజర్వేషన్ అధికారంలో మనం తెచ్చుకొని వాళ్ళకి మనం రిజర్వేషన్ ఇచ్చే దిశగా తీరాలంటే ఓటు బ్యాంక్ ద్వారానే ఈ యొక్క మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో బీసీలకు ఓటేసి గెలిపించాలని ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటాను. జై బీసీ, జై జై బీసీ. నా పేరు బాషెట్టి నరసింహరావు, తెలంగాణ బీసీ వికాస్ సమితి రాష్ట్ర అధ్యక్షుడి. ముఖ్యంగా అయితే ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో అయితే తీర్మానం చేసిందో 42% బీసీలకు స్థానిక సంస్థల్లో మరి ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్లో చేస్తామని చెప్పి అంటున్నారో, మరి ముఖ్యమంత్రి గారికి నిజంగా శుద్ధి కనబడతలేదు. ఆయన ఏదో ప్రామిస్ చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకోవడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళే మళ్ళీ ఎవరైనా పంపి కోర్టు ద్వారా నిలబడది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా ఆర్డినెన్స్ తేవడం జరిగింది. అది గవర్నర్ నుంచి కేంద్ర ప్రభుత్వం పోయినాక కూడా కోర్టులో ఎవరో వెళ్ళి
అది ఆపు చేస్తారు. కాబట్టి 42% సాధ్యం కాదు. ఇది కావాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా అవుతుంది, నరేంద్ర మోడీ ద్వారా అవుతుంది. అది 9th షెడ్యూల్ పార్లమెంట్లో పెట్టి 9వ షెడ్యూల్లో పెడితేనే సాధ్యమవుతుంది. కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు మరి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతా, కాళ్ళు ఉంచుతా, చేయొస్తుంటే కాదు, ఆయన సామరస్యపూర్వకంగా ఐక్యచరణగా అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని, పార్లమెంట్ సభ్యులు కలుపుకొని తమిళనాడు ఏవైతే చేసిరో 9th షెడ్యూల్లో, కాబట్టి అన్ని రాజకీయ ప్రభుత్వం మాట్లాడి సామరస్యంతో కేంద్ర ప్రభుత్వంతో బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కానీ, టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు కలిపి పోరాటం చేసి నిర్ణయం ఒప్పిస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి అంతవరకు ఇది సాధ్యం కాదు. 9th షెడ్యూల్ ద్వారానే బీసీలకు 42% రిజర్వ్ సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దిశలో ముఖ్యమంత్రి వెళ్ళాలని చెప్తాం. ఆ విధంగా మా బీసీ సంఘాలు కూడా మద్దతు ఇస్తాం. జై బీసీ. నా పేరు కంది శ్రీనివాస్, మున్నూరు కాప్ పటేల్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసప్రీతము ఉదయపూర్ డిక్లరేషన్ కావచ్చు, కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, ఇవన్నీ బూటకపు డిక్లరేషన్ ఉండి ఇదే విధంగా మా యొక్క బీసీలను మోసగిస్తూ రాజకీయం పాపం కట్టుకుంటున్న రేవంత్ రెడ్డి గారు, మీరు తక్షణమే రాజీనామా చేసి మా బీసీ ముద్దుబిడ్డలైనటువంటి మా యొక్క బీసీలకు ముఖ్యమంత్రి పదవి కేటాయించాలని చెప్పి కోరుతా ఉన్నాను. మీ యొక్క బూటకపు బీసీ హామీని నెరవేర్చాలంటే నువ్వు ముందు రాజీనామా చేసి మా బీసీలకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో బీసీలకు 42% ఈరోజు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి డిక్లరేషన్ను ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో బీజేపీ మహాధర్నా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందేమో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 9th షెడ్యూల్లో కలపాలి, లేకపోతే ఇది బీజేపీ చేతిలో ఉన్నది, ఈరోజు సుప్రీంకోర్టు చేతిలో ఉన్నది అని చెప్పేసి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తామని చెప్పేసి కపట నాటకం ఆడుతూ ఉన్నాడు. స్థానిక ఎలక్షన్లో ఓన్లీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు గెలవడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం తెలంగాణ రాష్ట్ర జనాభా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం గమనిస్తూ ఉన్నదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉండింటే బీసీలలో ముస్లింలను కలిపి ఈరోజు రిజర్వేషన్ ఏర్పాటు చేయడానికి సిద్ధం కాకుండే అని చెప్పేసి మీ అందరికీ అర్థమయ్యే విధంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 10% ఉన్నటువంటి ముస్లింలను ఇందరిని కలపడం మూలాన ఇప్పటికే బీసీలలో ఉన్నటువంటి బీసీలు 52% ఈ రాష్ట్రంలో ఉంటే బీసీలలో ఉన్నటువంటి జనాభానే సబ్ కమిటీలు కొన్ని మా వాట మాకు దక్కట్లేదని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి క్రమంలో ఈరోజు ముస్లింలను యాడ్ చేసి ఆ 10% ఉన్నటువంటి ముస్లింలను యాడ్ చేసి ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు బీసీలలో గందరగోళాన్ని సృష్టించేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని నిజంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, బీసీల పట్ల కనుక ప్రేమ ఉంటే మాకు మీరు 42% కేటాయించిన అవసరం లేదు. మీకున్నటువంటి 4% ఏదైతే ఉందో ఆ 4% తీసుకొని మిగతా పర్సంటేజ్ ఉందో ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా బీసీలకు, ఎస్సీలకు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. హ్యూమన్ రైట్స్ స్టేట్ తెలంగాణ ప్రెసిడెంట్ని, కాపు సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. ఇది 41% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో అది అందుతే బీద వర్గాలకు అందరికీ కూడా బాగా పనికొస్తుంది, అందరికి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో, మెయిన్ గ్రామీణ ప్రాంతాల్లో ఊరికి ఒక్కడే ఉంటారు, రెడ్లు కానీ, ఓసీలు కానీ మిగతా అంతా బీసీలు ఉంటారు. కానీ అయ్యే సర్పంచ్లు అయ్యేది మాత్రం వాళ్ళు ఒక్కరే, ఊరుకున్న ఒక్కడే అవుతారు. ఇది కాదు, ఇది మర్చిపోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు బీసీ అనేది అందరూ కలిసి ఉంటేనే ఐక్యత ఉంటుంది. దాంట్లో మళ్ళీ కులాలు, వర్గీకరణ ఇవన్నీ చేయకుండా బీసీ అనేది ఒక నినాదం తీస్తే దానివల్ల భవిష్యత్తులో అందరికీ బాగా జరుగుతుందని నా ఒక అభిప్రాయం. సో ఇది నేను దీనికి పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ ధర్నాని ఏర్పాటు చేసినారు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రానికే ఎన్నో జూటా మాటలు చెప్పుకుంటూ బీసీలకు అన్యాయం చేయడానికి ఒక పెద్ద పన్నాగంలో ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన మతతత్వ వైఖరిని, మొండి వైఖరిని ఇంకోసారి నిరూపించుకుంటుంది. దీంట్లో నుంచి 10% ముస్లింలకు కేటాయించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఖండిస్తుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఎన్నో ఏళ్లుగా ఈరోజు ఎంతోమంది బీసీ నాయకులు ఉద్యమాలు చేసి తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో
బీసీలకు దిక్కు లేకుండా చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ఇంతకుముందు ప్రభుత్వమైనా మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా బీసీలు నమ్ముకొని ఈ ప్రభుత్వంలోకి తెస్తే మళ్ళీ అదే బీసీలను మోసం చేసుకుంటూ వాళ్ళొక ద్వంద్వ వైఖరిని, వాళ్ళ మతతత్వ వైఖరిని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కానీ భారతీయ జనతా పార్టీ ఖండించి వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని తిరిగి వెనకకు తీసుకోవాలని ఈ సభాముఖంగా ఈరోజు ధర్నాలో ఎంతోమంది పెద్ద నాయకులు, బీసీ నాయకులు ఈరోజు ఈ తీర్మానాన్ని చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో 10% రిజర్వేషన్ ముస్లింలకు దీంట్లో నుంచి అవకాశం ఉండదని జనాలకు తెలియజేశారు.